దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ దూసుకుపోతుంది త్రిష. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగు, తమిళ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు త్రిష. ఆమె మాట్లాడుతూ మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. మహేష్ చాలా ప్రొఫెషనల్. ఉదయం 6 గంటలకు సెట్ లో ఉంటారు. రాత్రి 10:30 వరకు షూటింగ్ లోనే ఉంటారు. నాకేమో షూటింగ్ అయిపోగానే అలసటతో వెంటనే ఇంటికి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఆయనను చూస్తే నేను తక్కువ పని చేస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతాను. అంతగా డెడికేషన్ ఉన్న నటుడు అని పేర్కొంది. తన సీన్ లేకపోయినా మహేష్ మానిటర్ దగ్గర కూర్చొని సెట్ లో ఏం జరుగుతుంది చూసేవారని చెప్పింది. ఆయనతో పనిచేసే అనుభవం ప్రొఫెషనల్ గా నేర్పిన పాఠం లాంటిదని పేర్కొంది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ భామ పేట, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలు ఆమెను మరోసారి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే థగ్ లైఫ్, ఐడెంటిటీ, విధమయర్చే, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు ఆమె గ్రాఫ్ ను డౌన్ చేశాయి. ముఖ్యంగా థగ్ లైఫ్ లో త్రిష పాత్రపై ట్రోలింగ్ బాగా వచ్చింది. ప్రస్తుతం త్రిష తమిళంలో కరుప్పు, తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమాల్లో నటిస్తుంది. అలానే విజయ్ సేతుపతితో 96 సీక్వెల్ లో నటించనుంది. మరోవైపు త్రిష 4 పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. ఓసారి పీటల మీద వరకు పెళ్లి ఆగిపోవడంతో నాటి నుంచి మూడు ముళ్ల సంగతిని మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే గత కొన్నాళ్లుగా పెళ్లై పిల్లలున్న స్టార్ హీరోతో ఆమె రిలేషన్ లో ఉన్నట్టు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.